అలాగనే మిథున రాశి, ఈ మిథున రాశికి వ్యయం ఆదాయం రెండింటిని కంపేర్ చేసుకుంటే 14 ఆదాయం చాలా బాగా ఉంటుంది. సో చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. సో వీరికి చాలా అద్భుతమైనటువంటి ఆదాయ ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అందులో మంచికి చెడుకి రెండిటికి సమానంగానే ఖర్చు పెడతారు, ఇబ్బంది ఏం లేదు. సో కానీ వీళ్ళకు కూడా గురుడి యొక్క ప్రభావం తప్పకుండా, అంటే జన్మలగ్నంలో గురుడు అవుతాడు, లగ్నంలో గురుడు. అలాగనే శని దశమ స్థానం వృత్తి స్థానంలో, అంటే వాళ్ళు పనిచేసే స్థానం ఏదైతే ఉంటుందో అది శని రాహువులు ఉండటం. సో ఇవి కొంచెం ప్రతికూలమైనటువంటివి, మిగిలిందంతా బాగానే ఉంటుంది. పంచమాధిపతి కూడా వారికి, మిథున రాశి వారికి పంచమాధిపతి అయినట్టు శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి అంత మంచిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి శని రాహువుల ప్రభావం, అలాగనే తర్వాత గురుడు ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి వీళ్ళు కూడా శనికి నువ్వుల దానం, కేతువుకి, అలాగనే రాహుకి, అలాగనే గురుడికి పూజలు చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో వీరు కూడా దానాలు, వీరు కూడా నువ్వుల దానం, ఉలవల దానం ఇచ్చుకోవడం, లేదంటే నువ్వుల్ని ఒక గోవుకి పెట్టడం, ఇట్లాంటివి చేయడం, బెల్లంతో కలిపి నువ్వుల్ని గోవుకు పెట్టడం లాంటివి కూడా చేసుకుని మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి యావరేజ్గా ఉంటుంది తప్ప బాగా ఉంటుందని చెప్పలేము. ఇది కూడా పర్వాలేదు, వృషభ రాశితో పాటుగా ఉంటుందని చెప్పవచ్చు. అట్లా స్వామి ఎవరికి దండం పెట్టుకోవాలి మరి వీళ్ళు? అమ్మ వీళ్ళు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు, అలాగనే దుర్గామాతను ఆరాధించాలి. దుర్గామాతను ఆరాధించాలి. దశమ స్థానంలో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు, వాళ్ళకి ఆదాయం కూడా బాగుంటుంది.